డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీని పరామర్శించడానికా, లేకంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రావణ కష్టాన్ని ఆపడానికి, లేకంటే ప్రజాస్వామ్యం కూని అయిపోతున్నప్పుడు ప్రజాస్వామ్యం వైపు పోరాడడానికి, ప్రజల వైపు ఉండడానికి, ప్రజా నాయకుల వైపు ఉండడానికి బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి న్యాచురల్గా ఏ ఎలివేషన్లు లేకుండా, గ్రీన్ మ్యాట్లు లేకుండా, ఆ జనసందోహం చూస్తే ఎవరి గుండెల్లో రైలు పరిగెత్తాయో తెలియదు. కానీ మొత్తానికి మా మామకు తోడుగా జగన్మోహన్ రెడ్డి రావడము చాలా సంతోషం, చాలా ఆనందం. దానితో పాటు నాని అన్న నవ్వించేశాడు. దాంతోపాటు కొత్త ఉత్సాహం, కొత్త ఆవేశం, ఉద్వేగం, కేడర్ అంతా ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి నాని అన్న కాంబినేషను, పేరుని నాని అన్న అందరినీ చూసి బయటకు వచ్చి జనాలలో కలిసి రోడ్ల మీద తిరిగినప్పుడు ఆ ఊపే వేరు, ఆ కేకే వేరు. ఇదే నేను చెప్తూనే ఉన్నా చాలాసార్లు. ఇప్పుడు చూడు, జగన్మోహన్ ఎందుకంటే ఆ కోటరీ లేదు, ఆ ఎలివేషన్లు లేవు, ఆ గ్రీన్ మ్యాట్లు లేవు, కానీ న్యాచురల్. ఇదిగో ఎందుకంటే ఆ న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి చూడు, అది జనాలలో ముద్ర పడుతుంది. ఎట్లా అంటే ఆ అమ్మాయి ఎవరో ఒక కార్యకర్త, జగన్ అభిమాని కూతురు. అఫ్ కోర్స్ ఫ్యామిలీలో జగన్ అభిమానించే వాళ్ళు ఉంటే ఆ ఫ్యామిలీ మొత్తంలో అది అట్లా పోతా ఉంటుంది. ఆ అమ్మాయి, చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి ఓటర్ ఏం కాదు, ఆ అమ్మాయి చూపించిన ఉత్సాహం, ఆ యొక్క ఉత్సుకత, జగన్మోహన్ రెడ్డిని, ఆ ప్రేమ. అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి అంటే అది చూసిన జగన్మోహన్ రెడ్డి చెల్లించిపోయి జగన్మోహన్ రెడ్డి న్యాచురల్గా యాక్ట్ చేశాడు వితౌట్ కోటరీ. అదే ప్రాబ్లం. సో ఏది ఏమైనా కానీ ఇది అబ్బా జగన్మోహన్ రెడ్డి యొక్క శక్తి, సత్తా. అట్లాంటి సత్తాన్ని తీసుకెళ్ళి తాడేపల్లి కొంపలో కూర్చొని నలుగురు మనుషులు, నేను పేర్లు చెప్పను, అసలు వయస్సు మీరిపోయిన నలుగురు మనుషులు ఒక మనిషిని ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తున్నారనేది ఇది ఒక పెద్ద ఉదాహరణ. అక్కడ కొన్ని వందల మంది పోతారు, అందరికీ దర్శనం, అందరితో తన ఫోటో దిగలుగుతాడా లేదా అనేది వేరే విషయం. కానీ చాలా విషయాలు న్యాచురల్గా తను తీసుకునే డెసిషన్లని వీళ్ళు ఆల్రెడీ ఆ కొన్ని డెసిషన్లని, అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టికి తేలేకపోవడము, కొన్ని సమస్యల్ని, కార్యకర్తలుగా ఉన్న వాళ్ళని అసలు కొంతమంది కార్యకర్తలు కలపకపోవడము, ఈ సమస్యల్ని వీళ్ళే ఇక్కడే తుంచివేయడమో, లేకంటే వాటిని వేరే విధంగా చెప్పడము. అందుకనే జగన్మోహన్ రెడ్డికి చాలా వరకు తెలియకుండా మసిబూసి మారేడికాయ చేస్తున్న కోటరీకి మాత్రం ఇది చంపపెట్టు. ఆ దృశ్యాలు, ఆ జన సందోహం, అది ఐప్యాక్ కూడా చంపపెట్టు. ఎలివేషన్ లేవు, గ్రీన్ మ్యాట్లు లేవు, పక్కన కోటరీ లేదు. దట్ ఈస్ జగన్, దట్ ఈస్ రియల్, దట్ ఈస్ రియాలిటీ. బట్ ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డికి హెల్ప్ చేయాల్సిందే. అది కాదు, మళ్ళీ అదే అవుతుంది. అందరూ అక్కడ కూర్చుంటే జగన్ సమస్య మీద పోరాడాలి, కార్యకర్తలకు దగ్గర కావాలి, కార్యకర్తల్లో తిరగాలి, తను తెలుసుకోవాలి ఏంటి పడుబాట్లు, బాధలు, ఎవరు బాధపడ్డాడు, ఎవరు నష్టపోయాడు అనేది ఖచ్చితంగా. ఇప్పుడు ప్రేమ అభిమానాల కంటే కూడా కష్టాలు అనుభవించిన వాళ్ళని నువ్వు పరామర్శిస్తే నీకు ఎంత ప్రేమ చూపించే వాళ్ళు అనేవాళ్ళు నీకు కోట్ల మంది ఉన్నారు. అది వేరే విషయం పక్కన పెడితే, నీ కోసం కష్టాలు పడిన వాళ్ళను నువ్వు ఏ విధంగా ఓదార్చుతావు, ఏ విధంగా వాళ్ళ కష్టాలు తీర్చుతావు అనేది కూడా ఇంపార్టెంట్. దానికి నువ్వు డైరెక్ట్గా రంగంలోకి దిగాలి. నువ్వు నీ చుట్టుపక్కల ఈ యదవలను పెట్టుకొని ఇదే విధంగా కానీ ఉన్నావు అనుకో, తాడేపల్లిలో
ఇది ప్రజా అభిమానము పెళ్ళుబుక్తోనే ఉంటుంది. అది దాంట్లో నీకేమీ తిరుగులేదు. నువ్వు దాన్ని మించిన వాడు లేదు, ఏ సినిమా స్టారు లేదు, ఎవరు లేరు నీ ముందర. కానీ రాజకీయం వేరు, సినిమాలు వేరు, ఈ జనాలు రావడం వేరు. కానీ ఓట్లని మలుచుకొని రాజకీయంలో ప్రతిరోజు సమస్య మీద పోరాడుతూ ప్రతిరోజు కార్యకర్తలతో మమేకమై పార్టీకి కష్టపడేవాడిని గుర్తించి నువ్వు చేసినప్పుడు ఇంతకు 10 రెట్ల సునామీ ఉంటుంది జగన్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ హ్యావ్ టు డూ ఇన్ పాలిటిక్స్. దట్ ఈస్ ల్యాకింగ్ ఫర్ అ లాంగ్ టైమ్. ఐ హ్యావ్ బీన్ టెల్లింగ్ దిస్ many times. But ఎవరికి అర్థం కాదు. ఓకే, వెరీ గుడ్.